దేవునికి స్తోత్రము కలుగునుగాక. యవన దంపతులైనటువంటి శ్రీకాంత్ కృప దంపతులకు దేవుడు గర్భఫలముగా ఇచ్చినటువంటి శ్రేష్ఠ జాయ్ కేశఖండన మహోత్సవానికి విచ్చేసినటువంటి మీ ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి ఒక మాట చదువుకొని ఒక 5-10 నిమిషాలు దేవుని వాక్యాన్ని శ్రద్ధతో ఆలకించి నేర్చుకుందాం. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని నేనే చదువుతున్నాను. దయచేసి అందరూ శ్రద్ధతో ఆలకించండి. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. చదువబడిన ఈ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఆకాశము క్రింద భూమి మీద ఉన్నటువంటి 200 పైచిలుకు దేశాలలో 800 కోట్ల మనుషులు జీవిస్తున్నారు. దయచేసి శ్రద్ధతో మీరు వినండి. మనం ఉంటున్నటువంటి ఈ భూగోళము మీద, ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద 800 కోట్ల మనుషులు ప్రస్తుతం జీవిస్తున్నారు. ఈ 800 కోట్ల మనుషులు అందరూ కూడా ఒకే జాతి మానవులు, ఒకే జాతి మనుషులు అని బైబిల్ గ్రంథం చెబుతుంది. అయితే ఇన్ని జాతుల మనుషులందరూ కూడా ఒకే ఒక్క మానవునిలో నుండి వచ్చారని అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 26-27 వచనంలో మనకు కనబడుతుంది. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకై దేవుడు ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, యావత్ భూమి మీద కాపురముండుటకై దేవుడు ఒకనిలో నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించినాడు. ఆ ఒకడెవరు? మొట్టమొదట దేవుడు నేలమంటితో నిర్మించిన మొదటి మానవుడైనటువంటి ఆదాము అనే ఒక మనుషునిలో నుండి ఈ భూమి మీద ఉన్నటువంటి ఇన్ని జాతుల మనుషులను దేవుడే సృష్టించినాడు. మానవులందరూ ఈ భూమి మీద నిండడానికి, మానవులందరూ భూమి మీద వ్యాపించడానికి దేవుడే మూల కారణభూతుడు, దేవుడే మూలాధారుడు. 6000 సంవత్సరాల క్రితం ఈ ప్రపంచ జనాభా ఎంతమందో తెలుసా? నేను చెప్పేది వినబడుతుందా మీకు? 6000 సంవత్సరముల క్రితం
ఈ ప్రపంచ జనాభా ఎంత తెలియదా? లేకపోతే మరి ఇప్పటి ప్రస్తుత ప్రపంచ జనాభా ఎంత చెప్పండి? 800 కోట్లు. ప్రస్తుతం ఇప్పటి ప్రపంచ జనాభా 800 కోట్లు. 6000 సంవత్సరాల క్రితం ఈ ప్రపంచ జనాభా ఎంత? 2 మాత్రమే, ఆదాము హవ్వ. ఈ హవ్వ కూడా ఆదాములో నుండే వచ్చింది. అందుకే ఒకనిలో నుండి ప్రతి జాతి మనుషులని అన్నాడు దేవుడు. ఒకనిలో నుండి ప్రతి జాతి మనుషులు అంటాడు. మరి హవ్వ ఎటుపోయింది? ఆదాము హవ్వలు కాపురం చేస్తేనే కదా మానవులందరూ భూమి మీద నిండారు. మరి ఒకనిలో నుండి ప్రతి జాతి మనుషులని అంటాడు దేవుడు. అంటే హవ్వ కూడా ఆదాములో నుండే వచ్చింది. మొట్టమొదట మానవుడు ఎవరు చెప్పండి? ఆదాము. నేలమంటితో దేవుడు మొదటి నరుణ్ణి నిర్మించినాడు. ఆయన పేరు ఆదాము. ఆదాము ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి ప్రక్కలో నుండి ఎముకను తీశాడు. తీసిన ఎముకను స్త్రీనిగా నిర్మించి ఆదాముకు సాటి అయిన సహాయముగా భార్యగా దేవుడు ఆదాముకి ఇచ్చాడు. మొట్టమొదటి వివాహం ఏదైనా తోటలో జరిగింది. మొట్టమొదటి పెళ్లి ఏదైనా తోటలో జరిగింది. పెళ్లి కుమారుడేమో ఆదాము, పెళ్లి కుమార్తె హవ్వ. మరి పెళ్లి చేసిన వాడు దేవుడు. మనమందరం ఉన్నాం. అప్పుడు మనము లేము, ఎవరు లేరు. అప్పుడు ఉన్నోళ్ళే ఇద్దరు, ఆదాము హవ్వ. ఆదాము అనే పెళ్లి కుమారునికి హవ్వ అనే పెళ్లి కుమార్తెనిచ్చి భగవంతుడే మొట్టమొదటి పెళ్లి చేశాడు, మొట్టమొదటి వివాహం చేశాడు. చేసిన తర్వాత వారిని ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడో తెలుసా? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించాలన్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి. భగవంతుడే మొట్టమొదటి పెళ్లి చేశాడు. ఆ మొదటి ఆది దంపతులకు ఆశీర్వాదం ఇచ్చాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపాలి అన్నాడు. నిజంగా ఆ ఆశీర్వాదం అయితే అద్భుతంగా ఫలించింది. దేవుడు ఈ ఆశీర్వాదం పలికినప్పుడు ఇద్దరే. ఇప్పుడేమో పోయినోళ్ళు ఓంగా, ఉన్నోళ్ళ 800 కోట్లు. సంపూర్ణంగా దేవుని ఆశీర్వాదం నెరవేర్చబడింది. మరి ఒకప్పుడు ఇద్దరే ఉన్నటువంటి మానవజాతి ఇప్పుడు 800 కోట్లు, అనేక జాతులు ఇలాగున్న విస్తరించి అభివృద్ధి పొంది వ్యాపించడానికి ఎవరు కారకుడు చెప్పండి? భగవంతుడే. ఎందుకంటే ఆయన సంతానం ఇవ్వకపోతే, ఆయన పిల్లలను ఇవ్వకపోతే ఎవరింట్లో కూడా చిన్న పిల్లలను చూడలేము. 127వ కీర్తన 3వ వచనం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము దేవుడిచ్చే బహుమానమే. గర్భఫలము, సంతానం అనేది దేవుడు మాత్రమే ఇవ్వాలి, భగవంతుడు మాత్రమే ఇవ్వాలి, ఇంకెవరు ఇవ్వలేరు. నాకు కూడా ఒక కూతురు ఉంది, ఒక కొడుకు ఉన్నాడు. వారు వివాహం చేసుకున్నారు. తర్వాత నన్ను అడిగారు, మా కూతురు అల్లుడు వచ్చి అడిగారు అనుకోండి, మాకు ఒక కారు కొనిస్తే బాగుంటుంది డాడీ అన్నప్పుడు, ఇట్లా మా బామ్మ అడుగుతున్నాడు యాదగిరి,
డబ్బులు లేవురా ఏమన్నా కొన్ని ఇప్పి మరి మా బిడ్డ అడుగుతుందని అప్పు చేసి అయినా కొనిస్తా. నా కొడుకు డాడీ నాకు మామూలు బండి వద్దు, నాకు బుల్లెట్ బండే కావాలి. ఎంత అవుతుందిరా? 3 లక్షలు. అయ్యో గంత ఎందుకురంటే నాకు కావాలి, నాకు ఇప్పిస్తావా లేదా, నాకు ఈ బర్త్డేకు తాలూపు చేయి నా చేతిలో పెట్టాలి, నువ్వు ఏం చేస్తావో చెయ్యి. కానీ ఇంట్లో డబ్బులు లేవు, ఏం చేస్తాం? ఒకడే కొడుకు కదా, వాడి సంతోషం కొరకు అప్పు చేసి అయినా కొనిస్తా. కానీ వాళ్ళకు పెళ్ళిళ్ళు అయ్యి 5 ఏళ్ళు అయింది కానీ పిల్లలు కాలేదనుకో, అప్పుడు డాడీ మాకు ఒక కొడుకు కావాలి, మాకు ఒక కూతురు కావాలి. నువ్వు ఏం చేస్తావో చిన్నప్పటి నుంచి ఏదంటే అది మాకు ఇచ్చినావు, మాకు సంతానం లేదు, మాకు ఒక కొడుకున్న కూతురున్న ఇవ్వమని అడిగారు అనుకో, అవుతుంది నాతోటి? ఏమంటా అప్పుడు నేను? అది భగవంతుడు ఇవ్వాలి, దేవుడు ఇవ్వాలి, నాతోటి కాదు. దేవునికి ప్రార్థన చేయండి, నేను కూడా ప్రార్థన చేస్తా. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము దేవుడిచ్చు బహుమానము. గర్భము తెరిచే అధికారము దేవునికి ఉన్నది, గర్భాన్ని మూసే అధికారం కూడా దేవునికి ఉన్నది. బైబిల్లో రాయబడింది, అబీమెలెకు ఇంటిలో దేవుడు ప్రతి గర్భమును మూసి ఉండెను. ఆదికాండం 20వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును దేవుడు మూసి ఉండెను. ఇంకొక మాట బైబిల్లో ఉంది, లేయా ద్వేషింపబడుట చూసి దేవుడు ఆమె గర్భమును తెరిచెను. యేసుప్రభు అన్నాడు, భూమి మీద నాకు సర్వాధికారము ఉన్నది. గర్భమును మూసే అధికారము దేవునికి ఉన్నది, గర్భాన్ని తెరిచే అధికారం దేవునికి ఉన్నది. బైబిల్లో ఒక ఆయన 2 పెళ్లి చేసుకున్నాడు, అక్క చెల్లెలను. పెద్ద ఆమె పేరు లేయా, చిన్న ఆమె పేరు రాహేలు. నిజంగా ఆయన కావాలని చేసుకోలే, 2 వాళ్ళ మామ మోసం చేసిండు. జ్ఞానమామ దగ్గరికి పోయిండు, మరి నువ్వు గొర్రెల మంద మేపాలి కాయాలంటే సరే మామ అన్నాడు. మరి ఉట్టిగానే మేపితే నీకేం లాభం, ఏం కావాలి జీతం అడిగిండు మేనమామ. అడిగితే నీ చిన్న కుమార్తె ఉన్నది కదా రాహేలు, ఆమె నాకు ఇచ్చి పెళ్లి చేస్తే చాలు. అబ్బా ఆయనకి నక్కం దొక్కినట్టు అయింది. ఇక నా బిడ్డను అన్నికిచ్చుడి కంటే నీకు ఇచ్చుడే, మేనల్లునికి ఇచ్చుడికే మేలు. 7 సంవత్సరాలు జీతం చేశాడు చిన్న బిడ్డను పెళ్లి చేసుకోవాలని. 7 ఏళ్ళు అయింది. మామని అడిగాడు, 7 సంవత్సరాలు జీతం చేశా, మరి నీ కుమార్తెను నాకు ఇచ్చి పెళ్లి చేయమన్నాడు. సరే అల్లుడు అని చెప్పి, అప్పుడు మరి పెళ్ళిళ్ళు ఎట్లయినా తెలియదు, అంటే మొత్తం ముస్లింల పెళ్ళి అవుతాయి కదా, ఆ రకంగానే అయినాయి. అప్పుడు పిల్లగాడు ఒక దగ్గర ఉంటాడు, పిల్లో జారు ఉంటుంది. మీరు ముస్లింల పెళ్ళికి పోయారా? స్త్రీలు మాత్రము ఆ పిల్లనే కలుస్తారు, పురుషులేమో పిల్లగాన్ని కలుస్తారు. కానీ పురుషులకు ఆ పిల్ల ఎట్లున్నదో తెలియదు. పిల్లగాడు ఒక జాల, పిల్ల ఒక జాల. ఇక మేమందరం పోయి ఏం చేయాలి? షేక్ హ్యాండ్ ఇచ్చి పిల్లగాన్ని కలవాలి. మీరందరూ ఏం చేయాలి? పిల్ల దగ్గరికి షేక్ హ్యాండ్ ఇచ్చి కలవాలా, అట్లా అన్నమాట. అయితే పెళ్ళి అయింది, వాళ్ళు రాత్రి కాపురం చేశారు. పొద్దున్నే చూస్తే పెద్ద బిడ్డే, చిన్న బిడ్డనిచ్చి పెళ్లి చేస్తానన్న మామ పొద్దుగాలే చూస్తే ఇంట్లో పెద్ద బిడ్డ. అయ్యో మామ ఎంత మోసం చేతివి, చిన్న బిడ్డని ఇస్తానని పెద్ద బిడ్డని ఎట్లా చేసినావు అంటాడు మేనల్లుడు. అల్లుడు పెద్దామని విడిచిపెట్టి చిన్నామని ఇచ్చుడు మా దేశంలో మర్యాద కాదు. మరి ఈ బిడ్డను కూడా నీకే ఇస్తా, ఇంకా 7 ఏళ్ళు కొలువు చేయమన్నాడు. చూడు మామ ఎంత మోసగాడో. సరే అని చెప్పి మళ్ళా 7 ఏళ్ళు కొలువు చేసి చిన్నామని చేసుకున్నాడు. ఇక పెద్దామకు సంవత్సరానికి ఒకరు 4 కొడుకులు పుట్టారు పెద్దామకు. పెద్దామనేమో జబ్బు కళ్ళు చేయాలి, చూస్తే అట్లా మంచిగా ఉండదు. చిన్నామనేమో చాలా చక్కగా ఉంటుంది, సౌందర్యవతి. ఈ పెద్దామకు 4 కొడుకులు పుట్టారు, చిన్నామకు 1 కొడుకు, బిడ్డ లేదు. మొత్తం ఆమెకి ఎంత బాధ అయిందంటే, వాళ్ళ భర్త పేరు యాకోబు. పొలంలో పనిచేసి ఇంటికి రాస్తే కడపకానే నిలబడ్డది, వస్తేనే గలబట్టుకుంది. నాకు గర్భఫలం ఇవ్వు, లేకపోతే నేను చచ్చిపోతా అంటది. ఏం చేస్తాడు ఆయన? పొలంలోకి వెళ్ళి ఇంటికి వస్తే ఇంట్లో అడుగు పెట్టనీయలే, కాలర్ పట్టుకున్నది, గట్టిగా అడుగుతుంది, నువ్వు నాకు గర్భఫలం ఇమ్ము, లేకపోతే నేను చచ్చిపోతా.
పాపం ఆయన అన్నాడు, గర్భఫలం ఇవ్వడానికి నేనేమన్నా దేవుణ్ణా? దేవుడే ఇస్తాడు, దేవునికి ప్రార్థన చేయి అని చెప్పాడు. అప్పుడు ఆమె దేవునికి ప్రార్థన చేసింది ఆమె. దేవునికి ప్రార్థన చేస్తే 2 కొడుకులను ఇచ్చాడు దేవుడు. మరి గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. పిల్లలను దేవుడు ఇవ్వడమే కాదు, ఆ ఇచ్చిన పిల్లలను కూడా దేవుడు ఆశీర్వదించాలి, లేకపోతే వాళ్ళు అభివృద్ధి చెందరు. 147వ కీర్తన 13వ వచనము చూడండి. దేవుడు నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఎన్నెన్ని పనులు చేస్తున్నాడు దేవుడు. వివాహము కూడా దేవుడే చేస్తున్నాడు. వివాహమైన తర్వాత సంతానమును కూడా దేవుడే ఇస్తున్నాడు. ఆ ఇచ్చిన సంతానము కుమారులు కుమార్తెలు ఎదిగి ఫలించి అభివృద్ధి పొంది ఆశీర్వదించబడడానికి దేవుడే దీవెన కలిగిస్తున్నాడు. ఇన్ని మేలులు, ఇన్ని ఉపకారాలు చేస్తున్న దేవునికి ఏం చేయాలి? మనం ఏం చేయాలో చెబుతున్నాడు. 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము మీరు చూడండి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ప్రతి విషయంలో దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇప్పుడు శ్రీకాంత్ కృప ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో దేవుణ్ణి స్తుతించామా లేదా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదా? మనం సపోర్ట్ చేయరు. మీరు పాటలు పాడలే, దేవుని స్తుతించలేదా? తర్వాత శ్రీకాంత్ కృప పెళ్లిలో పాటలు పాడలేదా? దేవుని స్తుతించలేదా? స్తుతించాం. ఆ తర్వాత వారిని కనికరించి దేవుడు శ్రేష్ఠ జాయినిచ్చాడు. ఆమెకు పేరు పెట్టినాడు కూడా. నార్లపూర్లో నేను కూడా వచ్చాను. దేవుని స్తుతించలేదా మనం? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాం. అప్పుడు ఉన్నట్టే ఉందా? ఇప్పుడు శ్రేష్ఠ జాయి పెరిగింది. అప్పుడేమో 21వ రోజు ఎత్తుకొని మనం పేరు పెట్టాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆమె ఎదిగింది, అభివృద్ధి చెందింది. ఓ సమయం వచ్చింది, ఈరోజు మంగళకత్తి ఆమె తల మీదకి వచ్చింది. కేశకాండన మహోత్సవం అంటున్నాం, పుట్టు వెంట్రుకల కార్యక్రమం అంటున్నాం. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాం? మనం దేవుణ్ణే స్తుతిస్తున్నాం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మేకపోతులు, గొర్రెపోతులు, కోడి పుంజులు, కొబ్బరికాయలు కాదు దేవుడు అడిగేది. ఆ దేవుడు అన్నాడు, నాకు ఆకలైనా నేను మీతో చెప్పను, వృషభముల మాంసము నేను తిందునా, పొట్టేళ్ల రక్తము నేను త్రాగుదునా, నేను బలిని కోరువాడను కాను. మరి ఏం చేయాలి ప్రభువా అంటే, దేవునికి స్తుతి యాగము చేయుము, దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. ఇలాగున్న మనము దేవుడు చేసిన మేలులు ఉపకారములు బాగా గుర్తుపెట్టుకొని, బాగా జ్ఞాపకం పెట్టుకొని, ఇలాగున అందరినీ పిలిచి అందరము కలిసి భగవంతుణ్ణి మొక్కి ఆయనను స్తుతించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఆయన దీవెన పొందుకుంటాం, ఆయన ఆశీర్వాదం పొందుకుంటాం. మేలులు ఉపకారములు ఎవరికి చేశాడు దేవుడు? శ్రీకాంత్కు కృపకు చేశాడు. అవునా? దేవుడు మేలులు ఉపకారాలు ఎవరికి చేశాడంటే శ్రీకాంత్కు కృపకు చేశాడు. వాళ్ళ పెళ్లి ఆయన్నే చేశాడు, వాళ్ళ కాపురాన్ని ఆశీర్వదించాడు, శ్రేష్ఠ జాయిని కుమార్తెగా ఇచ్చాడు, నామకరణంలో దేవుడు మహిమ పొందాడు, ఈరోజు కేశకాండంలో దేవుడు మహిమ పొందుతున్నాడు. గనక దేవుడు చేసిన మేలులకు ఉపకారాలకు ఈ ప్రార్థన కూటమి వాళ్ళు నిర్వహిస్తున్నారు. వాళ్ళ కుటుంబమే ఉండి దేవునికి స్తోత్రం అని చెప్పొచ్చు. కానీ దేవుని సేవకులను పిలిచారు, బంధువులను కదా, సంఘ సభ్యులను, వాళ్ళందరూ రమ్మని పిలిచారు. ఎందుకంటే ఇప్పుడు 4 కలిసి హల్లెలూయా అంటే ఎక్కువ శబ్దం అయితే వస్తుందా? 40 మంది కలిసి హల్లెలూయా అంటే ఎక్కువ శబ్దం వస్తుందా? ఇప్పుడు నేను అంట దేవునికి స్తోత్రం అంట,
ఇప్పుడు మీరు అందరు కలిసి అనమాట ఎవరిది ఎక్కువ వస్తుంది శబ్దం? నలుగురు వాళ్ళ కుటుంబ సభ్యులు, లేకపోతే శ్రీకాంత్, కృప వాళ్ళ కుమార్తె, వాళ్ళు ముగ్గురు కలిసి దేవునికి స్తోత్రం అన్నారు అనుకో, అది తక్కువ శబ్దమే, తక్కువ సౌండ్. అందుకొరకే అంత తక్కువ శబ్దం వస్తే ఆయన తక్కువ మహిమ పొందుతాడు. ఆయన ఎక్కువ మహిమ పొందాలి, ఆయన నామము గొప్ప చేయాలి, ఆయనకు మహిమను ఆరోపించాలి, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఇంతమందిని పిలిచారు. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనమందరము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము, గొప్ప చేయుదము. హల్లెలూయా. ఒకసారి అనండి అందరు గట్టిగా. గంతేనా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇట్లా శబ్దం రావాలి, మీరందరూ కూడా దేవుణ్ణి స్తుతించాలని ఈ కూటమి వాళ్ళు ఏర్పాటు చేశారు. అటు చూడండి, పెద్ద పెద్ద డేకిసాలు ఉన్నాయి అక్కడ, ఉట్టిగానే తయారైనాయి అవి. ఇంత ఎండల ఆ పొయ్యి మంటకు తిప్పలబడి మంచి బిర్యానీ చేశారు. తర్వాత మాంసాహారమే కదా, ఎందుకు వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టాలి, దేవుణ్ణి స్తుతించాలనే ఉద్దేశంతో. ఇవన్నీ చూస్తున్నాడు భగవంతుడు. సంతోషపడతాడా? సంతోషపడడా? శ్రీకాంతును కృపను భూమి మీద పుట్టించినందుకు, వాళ్ళిద్దరి పెళ్లి చేసినందుకు, వారిని ఆశీర్వదించినందుకు, వాళ్ళకు ఒక కూతురు ఇచ్చినందుకు, వాళ్ళు నన్నైతే మర్చిపోలేదు. ప్రతి విషయంలో నన్ను గుర్తు చేసుకుంటున్నారు. ఎంగేజ్మెంట్లో గుర్తు చేసుకుంటున్నారు, పెళ్లిలో గుర్తు చేసుకుంటున్నారు, 21వ రోజు గుర్తు చేసుకుంటున్నారు, మరి పుట్టు వెంట్రుకల కార్యక్రమంలో గుర్తు చేసుకుంటున్నారు, నన్నైతే జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఇంతమందిని సమకూర్చి నాకు స్తుతి చెల్లిస్తున్నారని దేవుడు ఆశీర్వదిస్తాడా? ఆశీర్వదించడా? తప్పకుండా ఆశీర్వదిస్తాడు. దేవునికి ఇంతకంటే కోరదగింది ఇంకొకటి లేనే లేదు. ఇప్పుడు మీకు అనిపించవచ్చు, మరి శ్రీకాంత్కు కృపకు మేలు చేశాడు, వాళ్ళ కూతుర్ని ఇచ్చాడు, వాళ్ళు స్తుతించాలి దేవుణ్ణి. మరి మేమెందుకు స్తుతించాలి, మేమెందుకు మొక్కాలంటే మీకు ఏ మేలు భగవంతుడు చేయలేదా? ఏ మేళ్ళు, ఏ ఉపకారాలు భగవంతుడు చేయలేదా? అందరికీ చేశాడు. గుర్తుపట్టాలి మనం. ఇవాళ ఇక్కడ కూర్చున్నామంటే భగవంతుని కృపనే. ఇవాళ ఉన్నోళ్ళు రేపు ఉంటారా? రేపు ఉన్నోళ్ళు ఎల్లుండి ఉంటురా? అటువంటి కాలం ఇది, అపాయకరమైన కాలం. ఇప్పటికీ మనం బతుకున్నామంటే పోయిన వాళ్ళకంటే గొప్ప వాళ్ళం కాదు, వాళ్ళకంటే మంచోళ్ళం కాదు. దేవుడు మంచోడు కాబట్టి మనల్ని ఇంకా కాపాడి బతికించాడు. అందరికీ, భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా దేవుడు మేలులు ఉపకారములు చేస్తున్నాడు. 103వ కీర్తన 2వ వచనంలో దావీదు భక్తుడు అంటాడు, దేవుడు చేసిన ఉపకారములలో దేనిని మరువకుము, నా ప్రాణమా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. దేవుడు చేసిన ఉపకారములలో దేనిని మరువకుము, దేనిని మరువకుము. ప్రభునందు ప్రియులారా, ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తున్నా. భగవంతుడు ప్రత్యేకంగా, వ్యక్తిగతంగా, కుటుంబపరంగా ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు అందరికీ చేస్తున్నాడు. వ్యక్తిగతంగా నాకు ఎన్నో మేలులు, ఉపకారాలు చేశాడు దేవుడు. నా కుటుంబానికి కూడా ఎన్నో మేలులు, ఉపకారములు దేవుడు చేశాడు. అలాగే వ్యక్తిగతంగా మీకు దేవుడు ఎన్నో మేలులు, ఉపకారములు చేశాడు. అలాగే వ్యక్తిగతంగా మీ కుటుంబాలకు కూడా దేవుడు ఎన్నో మేలులు, ఉపకారములు చేశాడు. అయితే భగవంతుడు భూమి మీద ఉన్నటువంటి మానవులందరికీ, మనుషులందరికీ ఒక గొప్ప ఉపకారం చేశాడు. ఆ ఉపకారం ఏంటో తెలుసా? మానవులందరూ, మనుషులందరూ పాపం అనే స్వభావంతోనే పుడుతున్నారు. పెరిగి పెద్దయ్యాక అవే పాపాలు చేస్తున్నారు. ఆ పాపం అనే భయంకరమైన రోగంతో సచ్చి అగ్నిగుండంలో పడిపోతున్నారు. మానవులను పాపము నుండి, శాపము నుండి విడిపించి పాతాళములో, అగ్నిగుండంలో, నరకంలో పడకుండా తప్పించి రక్షించడానికి ఆ ఏకైక దేవుని ఏకైక దైవావతారముగా మరియమ్మ గర్భములో దేవుడు తయారు చేసిన శరీరాన్ని తొడుక్కొని 2025 సంవత్సరాల క్రితం
భూమధ్యపురంలో దావీదు పట్టణమందు ఒక రక్షకుడు పుట్టాడు. ఆయన పేరు ప్రభువైన యేసు. ఆయన మనుషులందరికీ, మానవులందరికీ ఒక గొప్ప ఉపకారం చేశాడు. ఎవరెవరికి చేశాడు? ఆకాశం క్రింద భూమి మీద ఉన్నటువంటి 200 పైచిలకు దేశాలలో నివాసం ఉంటున్న మానవులకు, మనుషులకు అందరికీ కలిపి ఒక గొప్ప ఉపకారం చేశాడు. ఆ ఉపకారం పేరు మానవులను అగ్నిగుండంలో, పాతాళంలో, నరకంలో పడకుండా తప్పించి రక్షించి దేవుడుండే సత్యలోకంలో యుగ యుగాలు నిత్యత్వమంతా శాశ్వత కాలం నివసింపజేయడానికి భగవంతుడు మానవులందరికీ, మనుషులందరికీ గొప్ప ఉపకారం చేశాడు. నరకం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఒక్కసారి అందులో పడితే ఆ వేదన వర్ణింపజాలం. అగ్నిగుండము, నరకము, పాతాళం అంటాం కదా. ఏంటది? అగ్నిగంధకాలు మండుతూ ఉంటాయి, అగ్ని జ్వాలలు పైకి లేస్తూ ఉంటాయి. అందులో పడితే ఇక మనుషులు బయటకు రారు. నోరు నెత్తిగొట్టుకోవాలి, లబోదిబో అని మొత్తుకోవాలి, ఏడవాలి, పళ్ళు కొరకాలి. ఇళ్ళకెళ్ళి వెళ్ళిపోతే బాగుండని అక్కడిక్కడ ఏదన్నా ద్వారం ఉన్నదాన్ని తిరగాలి. అంతకు తప్ప మరొక దారి లేదు. 50 డిగ్రీల ఎండకు కింద మీద అవుతున్నాం కదా. 50 డిగ్రీల ఎండకే ఎండ దెబ్బ తగిలి ప్రాణాలు కోల్పోతున్నారు. అగ్నిగుండంలో వేడి ఎంత ఉంటుందో తెలుసా? 1000 డిగ్రీలు ఉంటుంది. 1000 డిగ్రీలు, 50 డిగ్రీలకే ఎండ దెబ్బ తగులుతుంది, చచ్చిపోతున్నారు, అయిపోయింది. కానీ అలా 1000 డిగ్రీలకు సావరు కానీ ఏం చేస్తారు తెలుసా? నోరు నెత్తి కొట్టుకొందురయ్యో, ప్రభు యేసు క్రీస్తును నమ్మనందుకు నొచ్చుకొందురయ్యో. నోరు నెత్తి కొట్టుకొందురయ్యో, ప్రభు యేసు క్రీస్తును నమ్మనందుకు నొచ్చుకొందురయ్యో. అగ్ని ఆరదు, పురుగు చావదు, కొరుకుచుందురు పండ్లు పటపట. అగ్ని ఆరదు, తిరిగి తిరిగి చూచుచుందురు, పరుగులెత్తక ఏడ్చుచుందురు. పరుగులెత్తక ఏడ్చుచుందురు, నరకమను నది నిరతముండునయో. ఆ ఘోర నరకమునందు పాపులు బాధపడుదురయో. ఆ ఘోర నరకమునందు పాపులు బాధపడుదురయో. ఒక్కసారి అగ్నిగుండంలో పడితే ఇక నోరు నెత్తి కొట్టుకోవాలి, ఆ బాధకు లబోదిబో అని మొత్తుకోవాలి, ఏడవాలి ఏడవాలి ఏడవాలి, తర్వాత పళ్ళు కొరకాలి, అందులో నుండి బయటపడదామని అక్కడిక్కడ తిరగాలి. ఎంత ప్రయత్నం చేసినా అందులో నుండి బయటపడే అవకాశం లేదు. అటువంటి అగ్నిగుండంలో పడకుండా తప్పించి రక్షించడానికి భగవంతుడే అవతారం ఎత్తి భూమధ్యపురంలో రక్షకుడుగా పుట్టినాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. యేసుక్రీస్తు అంటే ఆయనకు ఒక ట్యాగు తగిలించారు లోకం. యేసుక్రీస్తు అంటే ఆయనకు ఒక ట్యాగును తగిలించారు. యేసుక్రీస్తు అంటే మాలమాదిగోళ్ళ దేవుడు. యేసుక్రీస్తు అంటే కులం తక్కువ వాళ్ళ దేవుడు. యేసుక్రీస్తు అంటే అమెరికా దేవుడు. యేసుక్రీస్తు అంటే ఇంగ్లీషు దేవుడు. యేసుక్రీస్తు అంటే నిన్న మొన్న వచ్చిన కొత్త దేవుడు అని మాట్లాడుతున్నారు. శుద్ధ తప్పది. యేసుక్రీస్తు అంటే ఒక్క మాటలో అర్థం చెప్పాలి. బైబిల్ చెప్తుంది, యేసుక్రీస్తు అంటే పాపము అనే స్వభావముతో పుడుతున్నటువంటి మానవులు అవే పాపాలు చేసి ఆ పాపమైన రోగముతో అగ్నిగుండంలో పడి నశించుచుండగా నశించిన వారిని వెతికి రక్షించడానికి మానవునిగా అవతారం ఎత్తి భూమధ్యపురములో పుట్టినవాడు యేసుక్రీస్తు. మానవులకు, మనుషులకు అగ్నిగుండాన్ని తప్పించి, నరకాన్ని తప్పించి, పాతాళాన్ని తప్పించి దేవుడుండే సత్యలోకంలో నిత్యత్వమంతా నివసింపజేయడానికి అవతరించిన ఏకైక దేవుని, ఏకైక దైవావతారం పేరే యేసుక్రీస్తు. అటువంటి భగవంతునికి
మాలమాదిగోళ్ళ దేవుడని, కులం తక్కువోళ్ళ దేవుడని, అమెరికా దేవుడని, ఇంగ్లీష్ దేవుడని, నిన్న మొన్న వచ్చిన కొత్త దేవుడని ఒక ట్యాగ్ తగిలించారు. అదే మాట్లాడుతున్నారు మానవులు. అది అబద్ధము, పచ్చి అబద్ధం. యేసుక్రీస్తు అంటే మానవులను మోక్షము చేర్చే మార్గం. యేసుక్రీస్తు అంటే మానవులు పరలోకానికి ఎక్కిపోవడానికి దిగి వచ్చిన నిచ్చెన. పైకెక్కాలంటే ఏం చేయాలి? నిచ్చెన వేసుకొని ఎక్కాలి. యేసుక్రీస్తు అంటే మానవులను మోక్షము చేసే రవాణా మార్గం. మానవులను మోక్షము తీసుకొని పోయే ఏకైక మార్గం యేసుక్రీస్తు అంటే మానవులు పరలోకానికి ఎక్కి వెళ్ళడానికి దేవుడు పంపిన నిచ్చెన. మరొక దారి లేదు. నేనే మార్గము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు రాడన్నాడు యేసయ్య. ఆయన శిష్యులు అన్నారు, మరి ఎవని వలనను రక్షణ కలగదు. యేసుక్రీస్తు అని ఈ నామమున రక్షణ పొందాలి. ఆ భగవంతుడు మానవులందరికీ చెబుతున్నాడు. యెషయా ప్రవచన గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనంలో, బూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. ప్రయాసపడి భారం మోసుకొని పోవు సమస్త జనులారా. సమస్త జనులంటే ఎంతమంది? బూదిగంతముల నివాసులంటే ఎంతమంది? అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అగ్నిగుండంలో పడడం దేవునికి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఉండే సత్యలోకంలో, మోక్షలోకంలో ఉండాలి. ఆ లోకం దేవుడు ఉండే సత్యలోకం, దాన్నే పరలోకం, మోక్షలోకం అంటాం. అక్కడికి తీసుకొని వెళ్ళడానికి భగవంతుడు అవతరించాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయన మానవులందరికీ, మనుషులందరికీ చేసిన గొప్ప ఉపకారం ఏంటో తెలుసా? ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి ఉన్నారు. పాపానికి వచ్చే జీతం అగ్నిగుండం. అందుకే అందరి పాపాల కొరకు భగవంతుడే అవతరించి అందరి పాపాలు, శాపాలు ఆ భగవంతుని మీదనే మోసుకొని కలవరిగిరి కొండల్లో కరుకు కొయ్య పైన వేలాడి రక్తమంతా గార్చి మరణించి తిరిగి లేచాడు. మన పాపమునకు పరిహారం చేశాడు. మన పాపమునకు ఆయనే ప్రాయశ్చిత్తం చేశాడు. ఖరీదు చెల్లించాడు. తప్పు చేసింది ఎవరు? మనం. దండకు కట్టింది ఎవరు? యేసయ్య. గనుక ఇది గొప్ప ఉపకారం కాదా? మనమే డ్రైవింగ్ లైసెన్స్ లేక, డ్రైవింగ్ సరిగ్గా నేర్చుకోక పోయినాం. ఆయనతో ఒకరికి యాక్సిడెంట్ చేసినాం, ఆ మనిషి చచ్చిపోయాడు. వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. మనకు మరణ శిక్ష, ఉరి శిక్ష పడింది. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి మనం చచ్చిపోయేదానికి బదులుగా ఆయనే చచ్చిపోయి మనల్ని బతికించాడు. అది ఉపకారమా కాదా? అది మేలా కాదా? యేసు ప్రభు కూడా చేసింది అదే. మన పాపాలకు, అపరాధాలకు మనం చచ్చిపోయి అగ్నిగుండంలో మనం యాతన పడాలి. అది ఇష్టం లేక భగవంతుడు అవతారం ఇచ్చి అందరి పాపాల కొరకు ఆయన చచ్చిపోయాడు. ఎందుకంటే మనం అగ్నిగుండంలో పడకుండా తప్పించి దేవుడుండే సత్యలోకం చేర్చడానికి. ఇది మానవులందరికీ చేసిన ఉపకారం. దేవుని స్తుతించొద్దా? దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించొద్దా? ప్రభువునందు ప్రియులారా, ఈ లోకం శాశ్వతమా? బైబిల్ చెప్పింది, పంచభూతములన్నీ మిక్కటమైన వేంద్రముతో లయమైపోతాయి. భూమి దాని మీద ఉన్న కృత్యాలు కాలిపోతాయి. ప్రపంచ భవిష్యత్తు స్వర్ణయుగం అంటారు, ఇంకా ఏదో యుగం అంటారు. కానీ బైబిల్ చెప్పింది ప్రపంచ భవిష్యత్తు బూడిద కుప్ప. ఇక మన భవిష్యత్తు అంటే ఇంకా డేంజర్. మీ జీవమే పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారు. ఇప్పుడు ఉన్నాం అందరం మంచిగానే, మరి రేపటి దినం ఉండేటోళ్ళు ఎవరో, ఉండనోళ్ళు ఎవరో. ఇది వాస్తవమా కాదా? మీ జీవం ఏ పాటిది. మీరు కొంచెము సేపు కనబడి అంతలోనే మాయమైపోతారు. ప్రపంచమేమో కాలి బూడిద కుప్ప అయిపోతుంది. మనమేమో ఈరోజు ఉన్నాం, రేపు ఉంటామో లేదో తెలియదు. మరి ఈ కొద్ది బతుకు, కొద్ది జీవితానికి ఎందుకు సత్య అగ్నిగుండంలో పడాలి? దేవుడు చేసిన ఉపకారాన్ని స్వీకరించి మోక్షం పోవచ్చు కదా. అదే సువార్త. అగ్నిగుండం అనే ప్రమాదం ఉంది, అందులో పడొద్దు.
భగవంతుడు అగ్నిగుండంలో పడకుండా మోక్షానికి చేర్చడానికి వచ్చాడు, ఆయన పేరు యేసుక్రీస్తు అంటే మీరు మత ప్రచారం చేస్తున్నాం అని చెప్పి కొట్టడము, చర్చిలు గూడగొట్టడము, ఇవన్నీ చేస్తున్నారు. మత ప్రచారం కాదు, మానవులు అగ్నిగుండాన్ని తప్పించుకొని మోక్షానికి ఎలా వెళ్ళాలో చూపించే మార్గము. ఆ మార్గము పేరే యేసుక్రీస్తు. యేసుక్రీస్తును నమ్ముకుంటే పరలోకం గ్యారంటీ అని మా గురువు గారు మరి స్పష్టంగా చెబుతారు ఈ మాట. మా గురువు గారు లక్షల మందిలో కానీ ప్రపంచానికి చెబుతారు, యేసుక్రీస్తును నమ్ముకుంటే పరలోకం గ్యారంటీ. యేసుక్రీస్తును నమ్ముకోకపోతే ఎంత మంచివారికైనా నరకము కూడా గ్యారంటీ. అది వాస్తవం, బైబిల్ చెబుతున్న సత్యం. ఎప్పటికైనా, ఏనాటికైనా, ఎన్నటికైనా భూమి మీద పుట్టిన ఏ మానవుడైనా, ఏ మనుషుడైనా అగ్నిగుండాన్ని తప్పించుకొని మోక్షానికి వెళ్ళాలంటే ఏకైక మార్గము నజరేయుడైన యేసు, మరొక దారి లేదు. ఆయన మార్గంలో మీరు చేరిపోతే భూమి మీద ఉన్నన్ని రోజులు శాంతి సమాధానం. ఇక్కడ కళ్ళు మూస్తే దేవుడు ఉండే సత్యలోకం. అటువంటి అద్భుతమైనటువంటి మనోనేత్రముల వెలుగింపు మీ అందరికీ దయచేసి ఇక్కడున్న ప్రతి ఒక్కరూ, రికార్డ్ అవుతున్న ఈ ఉపదేశం వినబోతున్న ప్రతి ఒక్కరూ, యూట్యూబ్ లైవ్లో వింటున్నవారు, వినబోతున్న వాళ్ళందరూ కూడా అగ్నిగుండాన్ని తప్పించుకొని దేవుడుండే సత్యలోకంలో యుగ యుగాలు నిత్యత్వమంతా ఉండేటట్లు భగవంతుడే చేయునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని సేవకులు నరేష్ ప్రార్థనలు నడిపిస్తాడు.